సార్ చపాతీ చికెన్ రెడీ సార్. ఆహా చూసుకోండి. రోజా, మనం లవ్ చేసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలు ఎన్నో తిరిగాం, ఎన్నో పడ్డాం, ఎన్నో ఏకాం. నాకప్పుడే 4 జన్మల అనుబంధం పొందిన ఫీలింగ్ వస్తుంది తెలుసా. కానీ ఈ జన్మకే నేను పెళ్లి చేసుకోలేనందుకు బాధగా ఉంది. అదేంటి? మా అమ్మకి మీ అక్క నచ్చిందంట రోజా. నీకు నేను నచ్చానన్నా? నచ్చావు కాదనట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి పాలైనా పలకైనా షర్ట్ అయినా ప్యాంట్ అయినా అన్నీ మా అమ్మకి నచ్చినట్టే. నా మీద ప్రేమ చచ్చిపోయిందా? పిచ్చిదానా, నేనేమన్నా పరా ఇంటికి వెళ్తున్నానంటే మీ ఇంటికే కదా వచ్చేది. ఎన్నాళ్ళని మీ అక్క మీద ప్రేమ ఉంటుంది చెప్పు. మళ్ళీ మనం ప్రేమించుకోకపోతామా, ప్రేమలో పడకపోతామా? ఎందుకు కంగారు పడుతున్నావు? చెల్లికి ముద్దు పెట్టి అక్కను పెళ్లి చేసుకుంటానంటావా? ఛీ! రోజా, రోజా, రోజా! ట్రెండ్ మారింది రోజా. ఈ రోజుల్లో లవర్స్ బ్రేకప్ ఎలా చెప్పుకుంటున్నారో తెలుసా? విడిపోయే ముందు చివరిగా ఒక ముద్దు, ఒక హగ్గు, కనీసం ఒక రాత్రి. నీ కళ్ళల్లోకి చూసి నేను అడగలేను, నువ్వే వచ్చే రోజా. ఏంటమ్మా కోపం వచ్చిందా? అబ్బా తగులుతుందే రోజా. తగులుతుందని చెప్పాను కదా రోజా. నువ్వు ఏంటి డ్రెస్ మారిపోయింది? రోజా ఏం మారిపోయింది? ఏంటి ప్రేమిస్తావురా నువ్వు? ఎవడు ప్రేమించాడు, ఎవరిని ప్రేమించారు, ఎవరిని కొడుతున్నావు? ఇంతకీ నా రోజా ఏది? నీ రోజా కనబడినంత దూరంలో వెళ్ళిపోతుంది. కొంపతీసి ఇది ఏ లారీ కొడుతున్నా లేచిపోయిందా? అదేంటన్నా దోమల్ని దోమలు బెట్టతో కొట్టినట్టు కొడుతుంది అని చెప్పి అయిపోతావే. అటు చచ్చిపోయేటట్టున్నాడు, వెళ్ళాపు. మళ్ళీ హౌ డేర్ యూ టు టచ్ మీ అంటదేమో. నేరా బొక్క లాగెళ్ళి. ఓకే మేడం 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 వద్దు మేడం, వద్దు మేడం, మేడం మేడం వద్దు మేడం, మేడం వద్దు భయ్యా. ఎవరి తాలూకా? అది తెలుసుకోవడానికన్నా అయితే తిప్పాలని. మేడం మేడం జాగ్రత్త భయ్యా, కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఎక్కడున్నాం? కొంచెం వాటర్ తాగండి మేడం. ముంచే వద్దునా, ముంచే చెప్తాను నేను. సారీ మేడం. మేడం దిగిందా? మేడం దిగిందా? నేరా బొక్క ముంచు మళ్ళీ. వద్దునా మళ్ళీ. సారీ మేడం. కింద దిగిపో. ఆఖరి సార్ ఆర్డర్ సార్. ఒక టవల్. దిగిపోయిందంటావా? ఇంకా మొత్తం దిగినట్లేదు. తినడానికి ఏమన్నా చెప్పండి సార్. 2 రోటీ, ఒక ఎగ్ బుజ్. సార్ మీరు సార్? 4 రోటీ, 3 చిల్లీ చికెన్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక థమ్స్అప్. కుటుంబం మొత్తానికి చెప్పావన్నా? లేదు, ఒక్కడిని తినడానికే. అనవసరంగానే లేపుకోవచ్చు. మేడం ఆర్డర్. మేడం 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 ఆర్డర్. మేడం మజ్జిగ విత్ ఒక లెమన్. సరే అండి. మేడం మీరు కొట్టనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏం లేదు, మిమ్మల్ని 5 నెలలుగా చూస్తున్నాను. ఎప్పుడూ చాలా ఇరిటేటింగ్గా ఉంటున్నారు. అందులోనూ మగాళ్ళన్న ప్రేమన్న ఇంకా ఎక్కువ ఇరిటేట్ అవుతున్నారు. ఎవరితోనూ సరదాగా మాట్లాడింది కూడా నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడప్పుడు మీరు మందు కూడా తాగుతున్నారు. దాన్ని తాగడం అనరు, మందులో ఎదడం అంటారు. నువ్వు ఉంటావా? అబ్బాయిలు ఇంతలా తాగాలంటే పెద్ద కారణమేమి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక అమ్మాయి ఇంతలా తాగుతుందంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. ఆ కారణం ఏంటో చెప్తారా మేడం? అసలే అర్ధరాత్రి ఇంతలా ఒక్కరిని రిస్క్ చేసి మరీ మిమ్మల్ని సేవ్ చేశాను. ఆ మాత్రం తెలుసుకునే రైట్ నాకు లేదంటారా? మీరు మరీ అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి చెప్పొద్దు అనుకుంటే వద్దులేండి మేడం. పర్లేదు చెప్పండి మేడం. ఇంత ఆహ్లాదకరమైన కుటుంబాన్ని చూసి ఎన్ని రోజులు అయిపోయిందన్నా?
మీకు ఇంత మంచి కుటుంబం ఉన్నప్పుడు అందరూ కలిసి సంతోషంగా ఉగాది పచ్చడి తినకుండా ఇంత దూరం వచ్చి ఇంతలా ఎందుకు తాగుతున్నారు మేడం? ఇంత తాగడం చూసి ఇదేదో చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటేమో అనుకున్నా. ఇదేదో జరగడం వల్ల వచ్చిన అలవాటు అని ఇప్పుడే అర్థమైంది. ఏం జరిగింది? ఏం జరిగింది మేడం? వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? హాయ్ తేజు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? హ్యాపీ బర్త్డే తేజు. సరే ఇంకా వెళ్ళు. అదేంటండి, చాలా దూరం నుంచి వచ్చాను. కనీసం ఒక థ్యాంక్స్ అయినా చెప్పండి. సరే థ్యాంక్ యూ, ఇంకా వెళ్ళు. అది కాదండి, మీతో 10 నిమిషాలు మాట్లాడడానికి 6 నెలలుగా ట్రై చేస్తున్నాను. ఆఫీస్ దగ్గర కలుద్దామంటే టైం కుదరదు, పోనీ వెళ్లే దారిలో కలుద్దామంటే టైం ఇవ్వరు. అసలు మాలాంటి ప్రేమికులు ప్రేమించుకోవడానికి మీరు టైమే ఇవ్వట్లేదు. అందుకే డైరెక్ట్ గా మీ ఇంటికే వచ్చేసాను. నాకు మీరు 10 నిమిషాలు టైం ఇవ్వాల్సిందే, నాతో కప్ కాఫీ తాగాల్సిందే. లేకపోతే మీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తాను. అవునా? నో ఫుడ్, నో వాటర్. చెయ్, నీతో మా నాన్న మా బాబాయ్ కూడా జాయిన్ అవుతారు, ఓకేనా? అయ్యో, అలా అంటారేంటండి? నాలాంటి ప్రేమికులకి ప్రేమించుకునే హక్కు లేదా? మీలాంటి వాళ్ళు కొంచెం కనికరించి ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే తప్పేముందండి? మీరు ఎలా అయినా సరే నాకు టైం ఇవ్వాల్సిందే, నాతో కాఫీ తాగాల్సిందే, నా ప్రేమని యాక్సెప్ట్ చేయాల్సిందే. చిపా. మేడం మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ మేడం, ఒకే ఒక కప్ మేడం, మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. పిల్లడు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నాడు. కప్పు కాఫీకి వెళ్ళిందంట. నాకు మాత్రం ఏం తెలుసు, చెప్పొద్దిగా విను. హాయ్. ఏంటి లేట్? ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సడన్ గా నీ నుంచి నాకు కాల్ వచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్ గా కలే ఉంటుందిలే అని పడుకున్నా. నువ్వు సెకండ్ టైం కాల్ చేస్తే గానీ అర్థం కాల ఇది నిజమని. అప్పుడు స్టార్ట్ చేశా రన్నింగ్ రేస్. ఈ టైం అయింది వచ్చేసరికి. ఏంటి నవ్వారా? అమ్మయ్యా, 6 నెలలు ప్రయత్నిస్తే నవ్వారంటే ఇదే కాన్ఫిడెన్స్ తో ఇంకో 6 నెలలు ప్రయత్నిస్తే హగ్గిస్తారు. ఆ తర్వాత 6 నెలలకి ఐ లవ్ యూ చెప్తారు. తర్వాత పెళ్ళి అనేది మీ ఇష్టం అనుకోండి, బలవంతం ఏమీ లేదు. ఏంటి మళ్ళీ నవ్వారా? ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? హలో, హే, హలో గైస్, లుక్ హియర్, ఇటు ఇటు చూడండి. ఓ గాడ్, షీ స్మైలింగ్ ఎట్ మీ. వాట్? అరే త్వరగా రా. ఏంటి చెప్పు, ఏమైంది? నాన్నగారు వచ్చేసారు. అంకులా? ఎక్కడ? ఆ బొజ్జేసుకున్న అతనా? ఆ బట్టతల్లతనా? నువ్వు కూర్చో. భయపడతేజు, నేను మాట్లాడతాను. తప్పకండి, తప్పకండి. నాన్న, నాన్న, నాన్న. అంకుల్, టెన్షన్ పడకు, ఏమవద్దు. సరే మెడిసిన్స్ తీసుకురండి. నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. ఎలా ఉంది సార్? నమస్తే, బాగుందండి. గుడ్. కంగారు పడాల్సిన పనేం లేదమ్మా, మైనర్ ఇంజరీస్. ఓకే డాక్టర్, అలాగే బిల్ ఎక్కడ పే చేయాలి? అబ్బాయి పే చేసి వెళ్ళిపోయాడమ్మా. టేక్ కేర్ సార్. ఎక్కడికి వెళ్ళాడు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. పంప తీసి ఫోన్ ఎత్తలేదని ఇంటికి వెళ్ళిపోతే ఏంటి? నాకు అదే అనిపిస్తుంది.